వాళ్ళ బ్రతుకు తెరువుకి ఇబ్బంది కలిగించేటువంటి పద్ధతి అని చెప్పనేటువంటిది ఈ సందర్భంగా చెప్పదలిచాం. రెండో విషయం, బిసెంట్ రోడ్డుకి సంబంధించినటువంటి లేదా నగరంలో ఉన్నటువంటి హాకర్లకి సంబంధించినటువంటి దాంట్లో జోనల్ విధానాన్ని ప్రవేశపెట్టారు. ఒకప్పుడు ప్రవీణ్ ప్రకాష్ గారు కమిషనర్గా ఉన్నటువంటి సందర్భంగా వచ్చినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం ఆనాడు అధికారంలో ఉంది. ఆనాడు వచ్చినటువంటి జోనల్ విధానాన్ని మళ్ళీ తిరిగి గ్రీను, రెడ్, అంబర్ అని చెప్పనేటువంటి పేరుతో ఆకర్ల పట్టగొట్టేదానికి, చిరు వ్యాపారుల పట్టగొట్టేదానికి, తట్టా బొట్ట తోపుడు బళ్ళ మీద అమ్ముకునేటువంటి వాళ్ళ పట్టగొట్టేటువంటి దానికి రంగం సిద్ధం చేస్తూ ఉన్నారు. అప్పుడే మొత్తం ఆకర్సు దీని మీద బతికేటువంటి కార్మికులందరూ కూడా వ్యతిరేకించి ప్రవీణ్ ప్రకాష్ గారి నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది వ్యతిరేకించడంతో. అందుకని ఇప్పుడు కూడా మేము చెప్పదలుచుకున్నది ఒకటే, ఈ సమస్య పరిష్కారానికి పూనుకోకపోయినట్లయితే, ఇచ్చినటువంటి నోటీసులు మీరు కనుక వెనక్కి తీసుకోకపోయినట్లయితే రాబోయే కాలంలో జరిగే పరిణామాలకి మీరే బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. ఇప్పటికే ఆల్రెడీ కార్డులు ఉన్నాయి బిసెంట్ రోడ్లో, వాళ్ళకి రెన్యువల్ అయినాయి. రెన్యువల్ కోసం అప్లై చేసినటువంటి వాళ్ళు 200 రూపాయల చొప్పున కార్పొరేషన్కి డబ్బులు జమ చేశారు. జమ చేసిన తర్వాత 200 రూపాయల రసీదు డబ్బులు కట్టిన తర్వాత నువ్వు రెన్యువల్ చేయకపోతే, గుర్తింపు కార్డు ఇవ్వకపోతే బాధ్యత వాళ్ళదా? మీది, మీ అధికారులది. అందుకని తప్పనిసరిగా దాన్ని పరిగణనలోకి తీసుకొని చూడాలా, వాళ్ళకి ఇవ్వాలా. అంతేగాని 200 రూపాయలు కట్టించుకున్నాం, అవి మా బొక్కసంలోకి వచ్చేసింది, మా ఖజానా నిండింది కాబట్టి ఇంక అవసరం లేదని చెప్పనంటే ఇది న్యాయమా, ఇది హేతుబద్ధమా అని చెప్పనేది మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అందుకనే ఆకర్షకు సంబంధించినటువంటిది ఒకటి, రెన్యువల్ చేయాలి. ఉన్నటువంటి ఆల్రెడీ రెన్యువల్ అయినటువంటి కార్డులకి అక్కడ దాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. కట్టినటువంటి రసీదు కూడా 200 రూపాయలు కట్టినటువంటి రసీదుని కూడా గుర్తింపు కార్డు కిందే పరిగణించాలి. మీరు ఇస్తాననేగా తీసుకుంది, మీరు గుర్తింపు కార్డు ఇవ్వటానికేగా డబ్బులు కట్టించుకుంది. డబ్బులు కట్టించుకున్నప్పుడు గుర్తింపు కార్డు ఇవ్వాలా లేదా? కాబట్టి ఆ రసీదే గుర్తింపు కార్డు కింద లెక్క. అందుకని ఆ రకమైనటువంటి పద్ధతుల్లో ఈరోజు చూడాలని చెప్పనేటువంటి తెలియజేస్తూ ఉన్నాం. మానవతా దృక్పథంతో వ్యవహరించడం ద్వారా కొన్ని వందల కుటుంబాలు, వేల కుటుంబాలు వీళ్ళ మీద ఆధారపడి బ్రతికేటువంటి వాళ్ళని కొనారిల్లిపోయేటువంటి దశకి చేరనివ్వకుండా, వాళ్ళ వ్యాపారాలు చిన్న వ్యాపారులు, పెద్ద మల్టీ కాంప్లెక్స్ల్లో వ్యాపారాలు చేయగలిగినటువంటి సత్తా ఉన్నవాళ్ళు కాదు, షాపులు అద్దెకి తీసుకుని చేయగలిగినటువంటి సత్తా ఉన్నవాళ్ళు కాదు. అందుకని ఆ రకమైనటువంటి పద్ధతుల్లో చూస్తే అది మంచిది కాదని చెప్పనేటువంటిది చెప్పదలిచాం. ఎప్పటికైనా బిసెంట్ రోడ్ ఆకర్షకు సంబంధించినటువంటి లేదా నగరంలో ఉన్నటువంటి ఆకర్షకు సంబంధించినటువంటి వీళ్ళ సమస్యల పరిష్కారానికి తక్షణం చర్యలు చేపట్టాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. సుప్రీంకోర్టు జడ్జిమెంటుని పక్కాగా అమలు జరపాల్సిందిగా కోరుతూ ఉన్నాం. స్ట్రీట్ వెండర్స్ యాక్ట్ని పక్కాగా అమలు జరపాల్సిందిగా కోరుతూ ఉన్నాం. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది దీని మీద. ఏమని? వాళ్ళు వ్యాపారం ఎక్కడైతే జనం ఉంటారో అక్కడ వాళ్ళు వ్యాపారం చేసుకోవాలి, ఎక్కడైతే వినియోగం ఉంటుందో అక్కడ వ్యాపారం చేసుకోవాలి. వాళ్ళకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలని, మరుగుదొడ్లు కానీ, తాగునీరు కానీ ఇటువంటివన్నీ కల్పించాలని చెప్పనేటువంటిది ఎప్పుడో ఢిల్లీలో సిఐటి నాయకత్వాన్ని ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు జడ్జిమెంటుని తొంగలో తొక్కేసి పక్కన పెట్టేసి మీ ఇష్టం వచ్చినటువంటి రీతిలో చేస్తామని అంటే ఇది సాధ్యం కాదని చెప్పనేటువంటిది కూటమి ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేయదలిచాం. నువ్వు ఎన్నికల ముందు నువ్వు చెప్పినటువంటి వాగ్దానం కూడా ఉంది, మీ అందరికీ నేను ఉపాధి నిలబెడతాను, కాపాడుతాను, పరిరక్షిస్తానని చెప్పి. ఇప్పుడు నువ్వు చేస్తుంది ఏంటయా? వాళ్ళు పట్టగొట్టేదానికి చూస్తున్నావు. అందుకనే సరైనది కాదు. ఇప్పటికే ఉన్నటువంటి దీన్ని వినియోగంలోకి చేసుకునేటువంటి వాళ్ళని చూసి వాళ్ళకి గుర్తింపు కార్డులు ఉన్నాయి, ఆ రసీదును కూడా గుర్తింపు కార్డుగా పరిగణించండి. తక్షణం ఆ గుర్తింపు కార్డుని పరిగణనలోకి తీసుకొని వాళ్ళకి ఇచ్చిన నోటీసుని విత్డ్రా చేయాల్సిందిగా ఈ సందర్భంగా సిఐటి ఆకర్ష్ యూనియన్ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం.